రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో త్రిప్స్ మరియు మైట్ను కంట్రోల్ చేయడానికి, తోట సెకండ్ స్టెప్ రావడానికి మరియు కొత్తగా ఇగురులు రావడానికి, కాయ నాణ్యంగా రావడానికి బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మిరప తోటలు విపరీతంగా ముద్దుబారిపోయాయి. కొద్దిమంది రైతులకు ఏ సమయంలో ఏ మందులు పిచికారీ చేయాలో తెలవడం లేదు. అందుకని ఈ వీడియోలో తామర పురుగులను, నల్లిని నియంత్రణ చేసి మిరప మొక్కకు అన్ని విధాలుగా పోషకాలను అందించడానికి బెస్ట్ మందుల గురించి తెలుసుకుందాం. త్రిప్స్ను నియంత్రణ చేయడానికి క్రిస్టల్ వారి నియో సూపర్ మరియు గరుడ వారి పోలీస్ ఇన్సెక్టిసైడ్, నల్లిని నియంత్రణ చేయడానికి గోద్రేజ్ అగ్రోవిట్ వారి రసిన్బాన్ మరియు ఇండోఫిల్ సీస్మైట్ మరియు మిరప మొక్కకు అత్యధికంగా పోషకాలను అందించి మంచి దిగుబడి పొందడానికి పిఐ వారి అమినోగ్రో యాక్టివ్ మరియు ఎరేజ్ వారి అగ్రిపో మరియు ప్రోజు ఈజీ గురించి పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. నియో సూపర్లో థయామెథాస్కామ్ 75% ఎస్జీ అనే కెమికల్ ఉంటుంది. ఈ మందును పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులను నియంత్రణ చేయవచ్చును. ఇది సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్. దీనిని పిచికారీ చేసినప్పుడు మొక్కలు తొందరగా రసాయన ద్రావణాన్ని తీసుకుంటాయి. అంతేకాకుండా మొక్క యొక్క అన్ని భాగాలు తీసుకుంటాయి. పిచికారీ చేయవలసిన మోతాదు 50 గ్రామ్స్ నుండి 60 గ్రామ్స్ను ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. కాస్ట్ 50 గ్రామ్స్ 300 రూపాయల వరకు ఉంటుంది. ఈ మందుకు కాంబినేషన్గా రసిన్బాన్ పిచికారీ చేయడం ద్వారా నల్లిని నియంత్రణ చేయవచ్చును. అంతేకాకుండా రసిన్బాన్ను పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులను కూడా నియంత్రణ చేయవచ్చును. దీనిలో 2 రకాల రసాయనాలు ఉంటాయి. ఫ్లూక్సామెటమైడ్ 3.8% ప్లస్ ఫెరిడాబెన్ 9.5% ఎస్సి రూపంలో ఉంటాయి. ఈ మందు క్విక్ నాక్ డౌన్ యాక్షన్ను కలిగి ఉంటుంది. ఈ మందును ఫ్లవరింగ్ స్టేజ్లో పిచికారీ చేసినట్లయితే మంచి పనితనం ఉంటుంది. పిచికారీ చేయవలసిన మోతాదు 400 mlను ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. మొక్క యొక్క అన్ని భాగాలు తడిచే విధంగా పిచికారీ చేయాలి. కాస్ట్ 400 ml 3150 రూపాయల వరకు ఉండవచ్చును. మరొక కాంబినేషన్లో మొదటి మందు గరుడ వారి పోలీస్ ఇన్సెక్టిసైడ్. పిచికారీ చేయడం ద్వారా త్రిప్స్ను నియంత్రణ చేయవచ్చును. దీనిలో 2 రకాల రసాయనాలు ఉంటాయి. పిప్రోనిల్ 40% ప్లస్ ఇమిలాక్లోపిడ్ 40% WG రూపంలో ఉంటాయి. ఈ మందు తక్కువ ఖర్చులో ఎక్కువ పనితనం ఉంటుంది. ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. 40 గ్రామ్స్ను ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. కాస్ట్ 40 గ్రామ్స్ 450 రూపాయల వరకు ఉంటుంది. రెండవ మందు ఇండోఫిల్ సీస్మైట్. ఇది నల్లిని శక్తివంతంగా నియంత్రణ చేస్తుంది. దీనిలో 2 రకాల రసాయన మందులు ఉంటాయి. ప్రోపర్గైట్ 42% ప్లస్ ఎక్సథయాజాక్స్ 2% ఈసీ రూపంలో ఉంటాయి. ఈ మందును పిచికారీ చేయడం ద్వారా నల్లి యొక్క అన్ని జీవిత దశలను నియంత్రణ చేస్తుంది. అంతేకాకుండా చంపివేస్తుంది. దీర్ఘకాలం వరకు నల్లిని నియంత్రణ చేస్తుంది. కాంటాక్ట్ రెసిడ్యుయల్ కాంటాక్ట్ వ్యూపర్ అండ్ ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఒక ఎకరాకు 500 mlను పిచికారీ చేయాలి. కాస్ట్ 500 ml 1150 రూపాయల వరకు ఉంటుంది. కొత్త ఇగురులు రావడానికి, సెకండ్ స్టెప్ రావడానికి ఈ మందులలో కాంబినేషన్గా పిచికారీ చేయవలసిన మొదటి మందు పిఐ అమినోగ్రో యాక్టివ్. పూతాకాత సెట్ చేస్తుంది. పూతాకాత రాలకుండా చేస్తుంది. కాయ బలంగా రావడానికి, నాణ్యంగా రావడానికి దోహదం చేస్తుంది. ఒక ఎకరాకు 500 mlను పిచికారీ చేయాలి. రెండవ మందు అగ్రిప్రో. ఈ మందు మొక్కకు కావలసిన అన్ని రకాల సమృద్ధి పోషకాలను అందిస్తుంది. కావున మొక్క బలంగా పెరుగుదలతో పాటు కొత్త ఇగురులు రావడానికి దోహదం చేస్తుంది. పిచికారీ చేయవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు 400 గ్రామ్స్ను పిచికారీ చేయాలి. మూడవ మందు ప్రోజు ఈజీ. దీనిలో జిబెరెలిక్ యాసిడ్ 40% WG రూపంలో ఉంటుంది. పిచికారీ చేయవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు 50 గ్రామ్స్ను పిచికారీ చేయాలి. ఇప్పుడు చెప్పుకున్న 2 రకాల జోడి మందులలో ఈ మందును పిచికారీ చేయవచ్చును. ఈ విధంగా పిచికారీ చేసి త్రిప్స్ను, నల్లిని నియంత్రణ చేసి కొత్తగా ఇగురులు రావడానికి, సెకండ్ స్టెప్ ఖాతా సెట్ కావడానికి, మంచి ఖాతా రావడానికి, కాయ బలంగా రావడానికి ఈ మందులు దోహదం చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.